అలానే మిసేశ్వరం దేశ రెండో రాజధాని అమరావతి హైదరాబాద్ అనే చర్చ వరకు వచ్చింది. కన్ఫామ్గా దేశ రెండో రాజధాని అనేది పెట్టబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు రెడీ అయ్యాయని చెప్పి ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి సమాచారం. దానికి కారణం ఏంటంటే జస్ట్ 2 డేస్ బ్యాకే కేంద్ర రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి నితీష్ గడ్కరీ చాలా క్లియర్గా ఢిల్లీ గురించి మాట్లాడారు. ఢిల్లీ రావాలంటేనే భయం వేస్తుంది, అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ పై స్థాయిలో ఉంది, ఆ పొల్యూషన్ తట్టుకొని బతకడం అనేది కష్టంగా ఉంది, కాబట్టి ఢిల్లీ అంటేనే రావడానికి తనకి ఇష్టం లేదు అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు. నితిన్ గడ్కరీ కంటే కొంచెం ముందు అంటే ఒక వారం క్రితం శశి థరూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ పొలిటీషియన్, కేంద్ర మాజీ మంత్రి, ఆయన ఢిల్లీ గురించి మాట్లాడారు. ఢిల్లీలో పొల్యూషన్ పెరిగిపోయింది, ఢిల్లీలో ప్రాణంతో బతకడం కూడా కష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఒకవైపు ట్రాఫిక్ జామ్ ఉంది, మరోవైపు పొల్యూషన్ పెరిగిపోయింది, కాబట్టి ఢిల్లీ కాకుండా వేరే చోట రాజధాని కావాలి అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు ఢిల్లీ పొల్యూషన్ గురించి మాట్లాడుతూ. దీంతో దేశ రెండో రాజధాని అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వయా అమరావతి మీదుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే దేశ రెండో రాజధాని పెట్టాలి అంటే అనువైనటువంటి ప్రాంతం ఏది అనే దాని మీద ఇప్పుడు తర్జన భర్జన పడుతుంది కేంద్ర ప్రభుత్వం. ఆ క్రమంలో గతంలోనే అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి పంపించినటువంటి తమిళనాడు ప్రభుత్వం, అలాగే కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులో పెట్టమని చెప్పి కర్ణాటక అంటూ ఉంటే, చెన్నైలో పెట్టమని చెప్పి తమిళనాడు ప్రభుత్వం కోరుతూ ఉంది. తీర్మానం అసెంబ్లీలో చేసి పంపినప్పటికీ కూడా హైదరాబాద్ దేశ రెండో రాజధాని కాబోతుంది, కావాలి అనేటువంటి అభిప్రాయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ అభిప్రాయపడుతూ ఉన్నారు. అయితే ఢిల్లీ తరహా రాజధాని మాత్రం వద్దు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఢిల్లీ తరహా రాజధాని ఎందుకు వద్దు అంటున్నారని అంటే, హైదరాబాద్ని లా అండ్ ఆర్డర్ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది, లెఫ్టినెంట్ జనరల్ ఆధ్వర్యంలో అక్కడ పరిపాలన సమాంతరంగా ఉంటుంది. కాబట్టి అలా కాకుండా దేశ రెండో రాజధాని ఇచ్చినప్పటికీ కూడా హైదరాబాద్ మీద పూర్తి హక్కులు కానీ ఆధిపత్యం కానీ తమకే ఉండాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలో ఉండే పొలిటికల్ లీడర్స్, తెలంగాణ సమాజం కోరుకుంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వానికి సుతారము అది ఇష్టం లేదు. కాబట్టి హైదరాబాద్ని కేంద్ర ప్రాంతం చేయటం, కేంద్ర పాలిత ప్రాంతం చేయటం, దేశ రెండో రాజధానిగా అమరావతి చేయటం అనేటువంటి 2 ప్రతిపాదనలు ఇప్పుడు ఢిల్లీలో సీరియస్గా చర్చ జరుగుతుంది. ఎందుకు అమరావతి దేశ రెండో రాజధానిగా అనువైనటువంటి ప్రాంతము అని చెప్పి ఢిల్లీ ప్రభుత్వం భావిస్తుంది, కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది అని అంటే, ప్రస్తుతం కొత్తగా ఏర్పడినటువంటి రాజధాని, అక్కడ రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 33,000 ఎకరాలు ఇచ్చారు, 15,000 ఎకరాలు అటవీ భూమి, టోటల్గా 50,000 పైగా ఎకరాల భూమి రాజధాని కోసం రెడీగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఢిల్లీ తరహా రాజధాని కావాలి భౌగోళికంగా అంటే ఒక్క అమరావతికి మాత్రమే 100కి 100% అర్హత ఉంది అని చెప్పి ఢిల్లీ పెద్దలు భావిస్తూ ఉన్నారు. ఒకవేళ దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ని ఏర్పాటు చేస్తే ఇప్పుడున్నటువంటి పొల్యూషను, ఇప్పుడున్నటువంటి ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది, 2 3 అయ్యేటువంటి అవకాశం ఉంది. మరో ఢిల్లీ లాగా అత్యంత తక్కువ టైంలోనే మారేటువంటి అవకాశం ఉంది హైదరాబాదు. అందుకే దేశ రెండో రాజధానిగా అమరావతి అనేటువంటి ఒక అభిప్రాయానికి కేంద్ర ప్రభుత్వం వస్తున్నట్టు చర్చ జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకు అసెంబ్లీలో తీర్మానం చేయలేదు, చర్చించలేదు దీని గురించి. పైగా కూటమిలో ఉన్నారు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో. సో కూటమి ప్రభుత్వం కాబట్టి బీజేపీ వాళ్ళు కూడా దేశ రెండో రాజధాని కావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కోరుకుంటున్నారు. తీర్మానం చేసి పంపించడం అవకాశం ఉంది అని కూడా అంటూ ఉన్నారు. ఒకవేళ తీర్మానం చేసి పంపిస్తే దేశ రెండో రాజధానిగా అమరావతిని ఫైనల్ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే నిర్ణయం చేయకుండా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ని పెండింగ్లో పెట్టింది అనేది కూడా ఢిల్లీ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ. ఈ క్రమంలో
అసలు హైదరాబాదు అమరావతి ఏది బెటర్ దేశ రెండో రాజధానిగా అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుందాం. దానికంటే ముందు దేశ రెండో రాజధాని హైదరాబాద్ అని పరోక్షంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాజాగా ఒక కామెంట్ చేశారు విజయోత్సవ సభ మీద. ఆయన ఏమన్నారనేది ఒకసారి మనం చూద్దాం. చూసిన తర్వాత విశ్లేషణలోకి వెళ్దాం. హైదరాబాద్ దేశ రెండో రాజధాని అయితే పరిస్థితి ఏంటి అనే దాని మీద. కేంద్ర మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీ గారు స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఢిల్లీలో పొల్యూషన్ అనేది పీక్స్ పోయింది, నేను ఢిల్లీకి వచ్చినప్పుడల్లా నా ఆరోగ్యం దెబ్బతింటుంది, దీన్ని ఏం చేయాలో తెలియని పరిస్థితి వచ్చిందని ఢిల్లీ మొత్తాన్ని సెలవు ప్రకటించి ఢిల్లీని బంద్ పెట్టే పరిస్థితి వచ్చింది. అంటే తొందరలోనే ఢిల్లీ నివాస యోగ్యత పట్టణాల నుంచి తొలగించి అక్కడ ఉంటున్న వాళ్ళు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ముంబైలో కొట్టుకుపోతున్న పరిస్థితులు మీరు చూస్తున్నారు. కలకత్తా గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రపంచంలో చెత్త నగరం కింద పోటీ పడితే కలకత్తా ఫస్ట్ వచ్చేటట్టు ఉన్నది. ఈ మహానగరాలల్లో 6 నగరాలు ఉంటే ఢిల్లీ, ముంబై, చెన్నై, కలకత్తా, బెంగళూరు, హైదరాబాద్ మన ఒక్కరమే కాస్తో కూస్తో బాగున్నాం. ఈ బాగున్న నగరం వేగంగా కాలుష్యం వైపు ప్రయాణం చేస్తుంది. సో రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్ ప్రకారం హైదరాబాదు సరైనటువంటి ప్రాంతం దేశ రెండో రాజధానికి అంటే ఇండైరెక్ట్గా సూచనలు ఇస్తున్నారు. అంటే దేశంలో ఉండేటువంటి కలకత్తా, ముంబై, బెంగళూరు, చెన్నై వీటన్నిటికంటే బెస్ట్ హైదరాబాద్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అయితే హైదరాబాద్ పరిస్థితి ఏంటి, హైదరాబాద్ పొల్యూషన్ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. యాక్చువల్గా ఇక్కడ తీసుకుంటే కనుక ఇక్కడ తాజాగా ఇచ్చారు పొల్యూషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది స్కేలు. ఇక్కడ ఎయిర్ కంట్రోల్ ఇండెక్స్ ఇక్కడ చూడండి, నైట్రోజన్ కానీ, ఆక్సిజన్ని, సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ, అమ్మోనియా కానీ, లెడ్ కానీ ఇవి ఎంతెంత పర్సంటేజ్ ఉన్నాయి అనేది కనుక మనం అబ్జర్వ్ చేస్తే మొత్తం ఇక్కడ ఢిల్లీది ఇది. సో ఇక్కడ ఢిల్లీది ఈ స్టేజ్లో ఉంది. అంటే ఇది ఇండికేషన్ అనమాట. ఏ స్టేజ్ గుడ్ 0 to 50 మాత్రమే గుడ్, కానీ ఇది ఈ స్టేజ్లో సివియర్ స్టేజ్లో ఉంది ఢిల్లీది అని చెప్పి ఈ మొత్తం ఇవ్వడం జరిగింది. సో ఇది ఉంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఇదిగో ఇక్కడ అత్యంత ప్రమాదకరం 300 నుంచి 500 దాటితే. ఇక్కడ మనం చూస్తే ఢిల్లీ దివాళీ అప్పుడు ఎయిర్ క్వాలిటీ ఢిల్లీలో 2024 ఎలా ఉందో చూడండి. ఇక్కడ ఈ కలర్లో ఉంది. ఎంత ఉంది ఈ కలర్లోది? మరి డేట్ వైజ్ కూడా ఇచ్చారు. 800 ఉంది, 800. అంటే 800 అంటే చూడండి అత్యంత ప్రమాదకరం కంటే కూడా ఎక్కువ స్థాయిలో ఉంది. 500 దాటితేనే అసలు అత్యంత ప్రమాదకరం, బతకడానికి అవకాశం లేనటువంటి వాతావరణం అంటే 800 ఉంది ఢిల్లీలో. కాబట్టి ఢిల్లీ రూల్డ్ అవుట్. అందుకే నితిన్ గడ్కరీ కానీ, శశి థరూర్ కానీ, లేదంటే ఢిల్లీ పెద్దలు కానీ ఢిల్లీ వద్దని చెబుతున్నారు, ఢిల్లీలో బతకలేమని చెబుతున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు ఇయర్ వైజ్ పొల్యూషను చూడొచ్చు మనం. ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఢిల్లీలో నివసించడానికి సంవత్సరంలో 184 రోజులు మాత్రమే పర్వాలేదు, 86 రోజులు అత్యంత ప్రమాదకరమైనటువంటి వాతావరణంలో బతకాల్సి వస్తుందని చెప్పి ఇండికేషన్ చెప్తుంది. ఇక ఇక్కడ చూడండి, ఇక్కడ హైదరాబాద్ ఇది మొత్తం హైదరాబాద్లో ఈసీఎల్ 180 ఉంది, హైయెస్ట్ పొల్యూషన్ ఈసీఎల్. కొంపల్లి 184 ఉంది. ఇట్లా ఏరియా వైజ్ ఇచ్చారు. సనత్ నగర్, జూ పార్కు మొత్తం చూడండి ఎంత పొల్యూషన్ ఉందో ఇక్కడ. తర్వాత ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ ఇది ఆంధ్రప్రదేశ్ది. ఇది ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ 322 హైయెస్ట్ ఉంది, రాజమహేంద్రవరం 255, అమరావతిలో 232 ఉంది పొల్యూషన్ లేటెస్ట్గా. సో ఇక్కడ ఇటు చూడండి, అంటే ఏ రంగంలో కుక్ లైట్ అంటే వంట, దాంట్లో ఎంత పొల్యూషన్ ఉంది ఏంటి అనేది ఇక్కడ మొత్తం ఇచ్చున్నారు. ఏ రంగంలో ఎంత, ఇండస్ట్రీస్ 11, 2030 నాటికి ఎలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అనే దాని మీద కూడా ఇండెక్స్ తీసుకొచ్చారు. సో కాబట్టి ఈ ఇండెక్స్ చూసిన తర్వాత ఢిల్లీ కాదు, ఢిల్లీలో ఉండలేము అని నిర్ధారించుకున్నారు. సో హైదరాబాదు, అమరావతి పొల్యూషన్ ఇండెక్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నిర్మితం అవుతున్నటువంటి సిటీ అమరావతి, గ్రీన్ సిటీ. రాబోయేటువంటి రోజుల్లో పొల్యూషన్ లేకుండా
సిటీని నిర్మించడానికి అనువైనటువంటి ప్రాంతం అమరావతి. దేశ రెండో రాజధాని అమరావతి అయితే కనుక పునాదుల నుంచి ఎలా కావాలంటే అలా నిర్మించుకోవచ్చు. పైగా 2014 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్నికల ప్రచారంలో చెప్పినటువంటి మాట ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఢిల్లీ తరహా రాజధాని కట్టిస్తాను అని చెప్పి తిరుమల వెంకన్న సాక్షిగా, అంటే కలియుగ ప్రత్యక్ష దైవం సాక్షిగా ఆయన మీద ప్రమాణం చేసి నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి మాట. దేవుడి మీద ప్రమాణం చేసినటువంటి నరేంద్ర మోడీ గారు మాట తప్పరు అనేటువంటి అభిప్రాయంతో బీజేపీ నేతలు ఉన్నారు. అందుకే ఇప్పుడు ఢిల్లీ తరహా రాజధాని అమరావతిలో కట్టించబోతున్నారు. దేశ రెండో రాజధాని అమరావతి అవుతుంది. అందుకే అక్కడ గెజిట్ని పెండింగ్లో పెట్టారు, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నిర్ణయించకుండా అనేది ఇప్పుడు బీజేపీ ఆంధ్రప్రదేశ్ నేతలు కొంతమంది, ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ కీలక నేతలు కొంతమంది సీరియస్గా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని ఇప్పుడున్నటువంటి కాస్మోపాలిటిక్ సిటీస్ కలకత్తా కానీ, ముంబై కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ ఇవన్నీ కూడా కలుషితం అయిపోయాయి. ఈ కలుషితం నుంచి, కాలుష్యం నుంచి బయటపడాలంటే దేశ రెండో రాజధానిగా ఈ సిటీలు పనికిరావు. కొత్తగా నిర్మితం అవుతున్నట్టు అమరావతి మాత్రమే గ్రీన్ సిటీగా నిర్మితం అవుతుంది కాబట్టి దానికి ఎలిజిబిలిటీ ఉంది అనేటువంటి ఒపీనియన్ తోటి కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ కుబేర్లు కొంతమంది హైదరాబాద్ని దేశ రెండో రాజధానిగా చేయాలనేది ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీతోటి, ప్రభుత్వంలో ఉండేటువంటి కొంతమందితోటి లాబింగ్ చేస్తున్నారనేది కూడా మరొకటి వినిపిస్తుంది. అందుకే హైదరాబాద్ దేశ రెండో రాజధాని అనేటువంటి ఒక ప్రచారం ఆంధ్రప్రదేశ్ సెటిలర్లు కుబేర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళు దేశ రెండో రాజధాని అమరావతి కాదు హైదరాబాద్ కావాలని చెప్పి కోరుకుంటున్నారు. అందుకే మీడియాలో అలాంటి ప్రచారం కూడా చేస్తున్నారు. కానీ ఢిల్లీ పెద్దలు మాత్రం గ్రీన్ సిటీగా చూడబోతున్నటువంటి అమరావతి అక్కడ దేశ రెండో రాజధాని అని చెప్పి ఢిల్లీలో ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నారు. ప్లస్ చర్చ కూడా జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఎయిర్లైన్స్, రైల్వే లైన్స్, రోడ్డు మార్గాలు, జల మార్గాలు ఇవన్నీ కూడా అమరావతికి ఉన్నాయి. పైగా రివర్ సైడ్ సిటీ, రివర్ సైడ్ క్యాపిటల్ అవుతుంది. బహుశా ప్రపంచంలో ఏ దేశానికి కూడా రివర్ సైడ్ క్యాపిటల్ లేదు. ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అంశాలు. ప్లస్ అమరావతికి చరిత్ర ఉంది, హిస్టరీ ఉంది. ఆ చరిత్రని, అక్కడున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అక్కడున్నటువంటి గ్రీనరీని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అన్ని కోణాల నుంచి ఆలోచించిన తర్వాత ఆడిన మాట తప్పకుండా ఉండేలాగా నరేంద్ర మోడీ గారు దేశ రెండో రాజధానిగా అమరావతిని చేస్తారు అనేటువంటిది ఒకటాకైతే కాదు హైదరాబాద్ని చేయాలని ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి హైదరాబాద్ చేస్తారు అని చెప్పి మరొక వాదన కూడా వినిపిస్తుంది. సో ఈ రెండు సిటీల్లో ఏది దేశ రెండో రాజధానిగా 100కు 100% సూటబుల్ అనేది మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన ఎందుకు దేశ రెండో రాజధాని అని చెప్పి హైదరాబాద్ని పరోక్షంగా వ్యాఖ్యానం చేస్తున్నారు అనే దాని మీద మీ కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.